మ్యాజిక్ ఫిగర్ 40 కదా, మాకు 47-50 దాకా స్థానాలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎగ్జిట్ పోల్ సర్వేస్ అన్ని చూస్తున్నారు, రిజల్ట్స్ చూస్తున్నారు, ఏమనిపిస్తోంది? ఇప్పుడు వీళ్ళు విభజించి పాలించేటువంటి వీళ్ళ విధానము మహారాష్ట్రలో ప్రజలందరూ కూడా గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరిగినటువంటి విధానంలో చూసిండ్రు. ఎట్లా వీళ్ళు విభజించిండ్రు, ఎట్లా పార్టీలని విభజించి వీళ్ళు అధికారాన్ని తీసుకోవాలని చెప్పి కుట్రకు కోణంలో పనిచేసిండ్రు అనేది ఆ ఏక్నాథ్ షిండేతో ఎట్లా ఏ విధంగా వ్యవహరించిండ్రు, ఆ తర్వాత ఏక్నాథ్ షిండేని ఏ విధంగా ముఖ్యమంత్రి సీట్లో కూర్చోబెట్టి ఏ విధంగా వాళ్ళు కూడా మాట్లాడతారు కదా. ఉద్ధవ్ ఠాక్రే ఫస్ట్ ఏ పార్టీలో ఉన్నాడు, తర్వాత మిత్రుడు మాట్లాడినాక చాలా ఉన్నాయి చెప్తానే. నువ్వు చెప్పిన అన్నింటికి నేను చెప్పుకుంటా కౌంటర్ చేయాలంటే ఈరోజు డిబేట్ సరిపోదు. ఏమంటున్నా అంటే మహావికాస్ ఆఘాడీకి అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఈరోజు బ్రహ్మాండమైన మెజార్టీతోన రేపు గెలిపించబోతున్నారు. మేము ఎగ్జిట్ పోల్స్ నమ్మట్లేదు. ఎందుకు అని అంటే అక్కడ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు, అక్కడ పనిచేసినటువంటి మా నాయకులు కార్యకర్తలు హర్యానాలో వీళ్ళకి పాజిటివ్ వస్తేనేమో అప్పుడు నమ్మిరు ఎగ్జిట్ పోల్స్, ఇప్పుడే నెగిటివ్ వస్తేనేమో నంబర్. నేను అదే చెప్తున్నా. ఇప్పుడు హర్యానాలో అయితే నమ్మిరు కదా మీరు. ఒక్క మాట చెప్పండి, హర్యానాలో మీకు పాజిటివ్ గా అధికారంలోకి వస్తురా అని ఎగ్జిట్ పోల్స్ వస్తేనేమో నమ్మిరు. అక్కడ ఇక్కడ అధికారం పోతుందని అంటేనేమో మేమిద్దరం చదువుకుంది ఒకటే యూనివర్సిటీ, కానీ వీళ్ళు బీజేపీ వాళ్ళు కేంద్రం నుండి వచ్చినటువంటి వాట్సాప్ యూనివర్సిటీ ద్వారా వీళ్ళు కొంచెం డెవలప్ అయ్యారు నిన్న మొన్న. సో దాని నుండి అసలు విధానాన్ని తప్పు పెట్టి సరే వచ్చిన రిపోర్ట్సే కరెక్ట్ అంటే ఏమైనా చేయొచ్చు. ఇప్పుడు ఉంటున్నట్టు ఆధునీకరణమైనటువంటి యుగంలో, ఏ డిజిటలైజేషన్ యుగంలో ఎట్లయినా ఏ రిపోర్ట్ అని ఎట్లయినా తయారు చేసుకోవచ్చు. 100% అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు 170 సీట్లు వాళ్ళు తీసుకురావడానికి అక్కడ ఉండేటువంటి ప్రజలు ఓట్లు వేసిన విధానాన్ని మనం 23వ తారీఖు రోజు రిజల్ట్ లో చూస్తాము. ఆ రోజు మనకు స్పష్టంగా కనబడుతుంది ప్రజలు ఎవరు నిర్ణయం తీసుకున్నారు అనే విషయాన్ని మనకు కనబడుతుంది. దాన్ని చూద్దాం మనం కూడా ఆ రోజు. పెద్దగా పట్టించుకోరు అయితే రిజల్ట్స్ ని. ప్రజలు కూడా వీళ్ళని పెద్దగా పట్టించుకోలేదు, అందుకే వీళ్ళు కూడా రిజల్ట్స్ గురించి ఎక్కువ ఆలోచించారు. శివాజీ గారు, మీరు అక్కడికి వెళ్ళారు, మహారాష్ట్రకి వెళ్ళారు, పని చేశారు, అక్కడ మీ గ్రౌండ్ రిపోర్ట్ క్లియర్ గా ఉండుంటుంది. ఏంటి మీ రిపోర్ట్? ఎగ్జిట్ పోల్స్ కి దగ్గరలో ఉన్నాయా? ఎగ్జిట్ పోల్స్ ని ఏ విధంగా చూస్తారు మీరు? ఈ రోజు వచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ ని కూడా ఏ ఒక్కటి కూడా నేను పరిధిలోకి తీసుకోకుండా నేను మాట్లాడుతా ఉన్నా. దాదాపు 6 నెలల నుండి నేను మహారాష్ట్రకి సంబంధించినటువంటి